బడ్జెట్ ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వము. బడ్జెట్ మధ్యతరగతి వాళ్ళకి అంకితం చేస్తున్నామంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తా ఉన్నారు. సో ఎట్లా చూస్తారు ఈ బడ్జెట్ని? గత బడ్జెట్ ఈ బడ్జెట్ కంపేర్ చేస్తే తెలంగాణకి ఏమన్నా వచ్చినాయి ఆశలు నిరాశలు అని చెప్పవచ్చా బడ్జెట్ విషయంలో? ఏముంది, గాడిద గుడ్డు అని మళ్ళీ పెట్టుకోవచ్చు. ఎన్నికలప్పుడు చేసినాం కదా. ఈ గాడిద గుడ్డు గాళ్ళకు ఓట్లు ఎందుకు వేయాలనో జనం ఆలోచించాలి, విద్యార్థులు ఆలోచించాలి. రేపు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉంది, టీచర్స్ ఎమ్మెల్సీ ఉంది. ఇప్పుడు పథకాల విషయంలో వచ్చినప్పుడు, ప్యాకేజ్ విషయంలో వచ్చినప్పుడు, ఆర్థిక సహకారంలో విషయం వచ్చినప్పుడు తెలంగాణకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? వాళ్ళు కిక్కుమనాలి. కాంగ్రెస్ వచ్చింది కాబట్టి వాళ్ళు చెయ్యరు. చెయ్యకపోయినా సరే ఓట్లు అడుగుతారు సిగ్గు లేకుండా. మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇట్లాంటివన్నీ ఇంతకుముందు గద్దర్ గారి మాట్లాడినట్టు, మేము మాట్లాడినట్టు. మధ్యతరగతికి మేలు జరిగే తిరుగుంటే ఇలా ఎంత ఉంటుంది? మొత్తము ట్యాక్స్ పేయర్స్ లిస్ట్లో 8 crores ఉంటారు ఇండియాలో. 8 కోట్ల మంది ట్యాక్స్ పేయర్స్ ఉంటారు. లేకపోతే 8 కోట్ల ట్యాక్స్ పేయర్స్ కాదు, 8 కోట్ల మంది ఉద్యోగజీవులు ట్యాక్స్ ఎగ్జంప్షన్కు ఎలిజిబుల్ వాళ్ళు ఉంటారు. మరి 145 కోట్లలో 8 కోట్ల మందిని తీసేస్తే మీకు 138 కోట్ల మంది, 137 కోట్ల మంది రమారమి అంచనా చెప్తున్నా. ప్రతి ఒక్కరు జిఎస్టీ కడుతున్న వాళ్ళే కదా. ఇంతకుముందు వెల్ఫేర్ స్టేట్ అంటుంటాం, ఇప్పుడు ట్యాక్స్ స్టేట్ చేసి పడేసిండు. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఏంది, ఇది సంక్షేమ రాజ్యం అని చెప్పుకునేటోళ్ళం. ఇప్పుడు ఇది పన్నుల రాజ్యం. ప్రతి ఒక్కరు పుట్టిన ప్రతి ఒక్క చిన్న గుడ్డు కూడా వాళ్ళకు పాల ఉత్పత్తుల నుంచి మొదలు పెడితే దాని పేరు ఏంది, పాపడ్, చిన్న చిన్న వస్తువుల మీద కూడా జిఎస్టీ వేసి బతుకుతుంది ఇవాళ బీజేపీ ప్రభుత్వం. మరి మధ్యతరగతి అంటే ఎంత? మధ్యతరగతి నెట్ దాదాపు 80 crores ఉన్నారు. 80 కోట్ల మందికి, 8 కోట్ల మందికి నువ్వు అలీగాక బ్రహ్మానందం బిచ్చబేసినట్టు ₹1 వేసి పండుగ చేసుకో అన్నట్టు నువ్వు ఇచ్చిన ఎగ్జంప్షన్ శాతం ఎంత? 1 లక్ష రూపాయలు పెంచినవు ట్యాక్స్ నెట్ను, అంతే. దానివల్ల వచ్చే పెద్ద ప్రయోజనం లేదు. ఆ ఒక్కదాన్ని బూచిగా చూపి అబ్బా ఇంత పెద్ద ఎత్తున మేము ట్యాక్స్ ఎగ్జంప్షన్ అంటున్నారు. మీరు ఇవాళ ₹80 ₹75 ఉండే డీజిల్ పెట్రోల్ ధరల్ని ₹40 చేస్తే మీరు గొప్ప. అదెందుకు తగ్గట్లేదు? ఇవాళ నిత్యావసర ధరలు తగ్గట్లేవు. ఎందుకు తగ్గట్లేదు? ద్రవ్యోల్బణం తగ్గిందంటారు, వృద్ధి రేటు పెరిగిందంటారు, 45 లక్షల కోట్ల నెట్ వచ్చిందంటారు, మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటారు. మళ్ళీ రూపాయి విలువ అమెరికాతో పోలిస్తే, డాలర్తో పోలిస్తే తగ్గుతూ ఉంటుంది. ₹83 ₹85 మధ్యన ఉంటుంది. ఇన్ని రకాల పరిస్థితులు ఉంటాయి. మీరు ₹1 డీజిల్ పెట్రోల్కు తగ్గియలేరు. మరి ఈ అభివృద్ధి అంతా ఎవడు దోచుకుంటున్నట్టు? ఈ దేశంలో ఉన్న సహజ సంపదను అంతటిని కూడా ప్రైవేట్ సెక్టార్కు, కార్పొరేట్లకు అంటగడుతూ, తగలబెడుతూ, ప్రజల నోట ట్యాక్సులు కొడుతూ, మళ్ళీ పింకణాలు పైకి మేము మధ్యతరగతి కొనారెళ్తున్న రోజులు కదా ఇవి. కాబట్టి ఎంత జీతం వస్తే ఎంత మిగులు ఉన్నది, ఎంత ప్రతి ఒక్క దానికి ట్యాక్స్ కట్టుకుంటూ బతకాల్సిన పరిస్థితికి ఇప్పుడు వచ్చింది. తర్వాత ఇది 2025 ప్రపంచ ఆర్థిక మాంద్య రోజులు ఇవి. మరి ఆర్థిక మాంద్యం రోజుల్లో ప్రజలు ఆర్థిక మాంద్యాన్ని తట్టుకునేందుకు మీరు ఇచ్చే తాయిలాలేమి? మీరు చేస్తున్న ప్రయోగం ఏది? మీరు చేస్తున్న ప్రొటెక్టివ్ మెజర్ ఏది? తన పొదుపును మొత్తం దోచుకుంటూ, తన పొదుపును ట్యాక్స్ నెట్లోకి తెచ్చుకుంటూ, సేవింగ్స్ను బ్యాంకులో వేసుకుంటట్టు, బ్యాంక్స్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ వైపు, షేర్ క్యాపిటల్ వైపు మళ్ళిస్తూ, రిస్క్లోకి తన పైసలు నెట్టుతూ, తన రూపాయికి భద్రత లేని రోజుల్లో తను చాలా సేఫ్గా ఉన్నారని చెప్తున్నారు. నా దగ్గర డబ్బు ఉంటే చరిత్రలో నేను దాచుకున్నా, గుమ్ములలో దాచుకున్నా, అటికలలో దాచుకున్నా, ఉట్టిల మీద దాచుకున్నా, లేదంటే బ్యాంకులలో లాకర్లలో దాచుకున్నా. నా పైసలను టార్గెట్ చేసి దాన్ని వెంటబడి వేటాడుకుంటూ, దాన్ని తరుముతూ, దాన్ని కొల్లగొడుతూ, మళ్ళీ మధ్యతరగతికి మేము సేఫ్ అంటుండ్రు. ఇలా దాదాపు 130 కోట్ల మంది నుంచి నువ్వు ట్యాక్సులు ఏ విధంగా తీసుకుంటున్నావు? ప్రతిరోజు ప్రతి ఒక్క వ్యక్తి ఈ దేశంలో ట్యాక్స్ పేయర్ కావడానికి బీజేపీ ప్రభుత్వం కారణం. గతంలో మిక్స్డ్ ఎకానమీలో సామ్యవాద ఆర్థిక విధానాలు అనుసరించేటప్పుడు పేదోనికి మేలు చేసే చట్టాలు, తర్వాత పథకాలు తెచ్చినాం మేము. వాటిని అన్నింటినీ కొలాప్స్ చేసింది. ఒక మన్రేగా లాంటి ఒక ఉపాధిని కల్పించే ఒక పథకం మీ ప్రభుత్వ రూపంలో చూపించండి. లేదా ఆహార భద్రత చట్టం తీసుకొచ్చిన ఫుడ్ సెక్యూరిటీ బిల్. ఇలా పేదలకు అందరికి కూడా కనీసం బతికే హక్కునిచ్చి ఇవ్వాలని బతుకు భద్రత చట్టం తీసుకొచ్చినాం.
అలాంటివి ఏమీ లేవు. ఇలా ఎక్కడ అక్కడ ఆపరేషన్ ఖగార్ పేరు మీద జరుగుతున్న వాటిలో ఆదివాసులను కూడా ఎంత పెద్ద ఎత్తున చంపి అక్కడ ఉన్న ఆ వనరులను, సహజ వనరులను మొత్తం దోచుకునే ప్రక్రియ చేస్తున్న పరిస్థితి. ఇది కొంచెం కమ్యూనిస్టు పదాలు ఉన్నట్టు ఉండొచ్చు కాక వాటిని అన్నిటి ప్రొటెక్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ అలా మొత్తం అంబానీ అదానీలే కాదు, అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు పెట్టుకున్న ఒప్పందాల్లో భాగంగా వీళ్ళందరూ కూడా స్ట్రాస్ అనమాట. అంబానీ అదానీ పీనట్స్, వీళ్ళు బహుళజాతి సంస్థలకు, సామ్రాజ్యవాదులకు వీళ్ళంతా కూడా పీనట్స్. వీళ్ళ చేతిలో బందీ వీళ్ళిద్దరు, మోదీ, అమిత్ షా. కాబట్టి అది ఎక్కడ కూడా బయటికి రానియకుండా చిన్న చిన్న ట్యాక్స్ నెట్లు ఏదో నాకు తెలిసి మొత్తం 20,000 కోట్లు 30,000 కోట్లు కూడా కాదు వాళ్ళకి ఇచ్చే ఎగ్జంప్షన్. కానీ ఇలా లక్షల కోట్ల రూపాయలు ఇలా వ్యవసాయదారులకు లేకపోతే అగ్రికల్చర్కు మేము బూస్టప్ చేయడానికి చేస్తున్నాం అని ఎంత 1,00,000 కోట్లు, 46 లక్షల కోట్ల బడ్జెట్లో 1,00,000 కోట్లు ఎంత? ఇలా ఇక్కడ రైతులకు మేము ఇచ్చిన దాంట్లోనే 65 నుంచి 70 లక్షలు 75 లక్షల దానికి ఏది పెరిఫెరల్గా చూస్తే ఒక్క రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యవసాయానికి సంబంధించి 70,000 కోట్లు 80,000 కోట్లు ఖర్చు పెడుతుంటే మీరు జాతీయ ప్రభుత్వము జాతీయ స్థాయిలో మేము రైతుల కోసం చేస్తున్నామని 1,00,000 కోట్లు పెట్టి చేసేది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియదు. అసలు బడ్జెట్ అంటే భరోసానే లేదు. బడ్జెట్లో మాకు ఇది దొరుకుతుంది, తెలంగాణకి ఇది దొరుకుతుంది, ఆంధ్రప్రదేశ్కి ఇది దొరుకుతుంది అనే అవకాశాలు లేవు. వాళ్ళు చాలా ప్లానెడ్గా ఆంధ్రప్రదేశ్కి ఏమో బడ్జెట్ కంటే ముందే ప్యాకేజీని డిక్లేర్ చేసి వచ్చిండ్రు. అది వచ్చినాడు చూద్దాం ఏది స్టేటస్ని పక్కన పెట్టి. కానీ బీహార్కు బడ్జెట్లో పెట్టిండ్రు. ఎందుకు? ఎన్నికలు ఉన్నాయి కదా. బీహార్ను మళ్ళీ రక్షించుకోకపోతే మళ్ళీ నితీష్ కుమార్ ఎటన్నా పోతారు, ఆయన ముఖ్యమంత్రి కాకపోతే, ఆయన ఎంపీలని పట్టుకొని. మరి అట్లయితే మళ్ళీ బీజేపీ ప్రభుత్వానికి ప్రమాదం వస్తుంది. ఆయనకు 20 సీట్లు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా రాజకీయ అవసరాల కొరకు ఎవరిని ఎట్లా వాడుకోవాలనో అని, ఏ రాజకీయ అవసరాలు ఎట్లున్నా కూడా ప్రజల్ని మాత్రం నిరంతరం మూడోసారి కూడా మోసం చేస్తున్న ప్రభుత్వం మోడీ ప్రభుత్వంగా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.